హీరో హవీష్, దర్శకుడు త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న నేను రెడీ సినిమా హైప్ క్రియేట్ చేస్తుంది. భారీ తారాగణంతో వినోదాత్మక కుటుంబ కథంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జోరందుకుంది. పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను రెడీ చిత్రం హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి బ్యానర్ పై నిఖిలా కోనేరు నిర్మాణంలో తెరకెక్కుతుంది. మిక్కీ జేమియర్ సంగీతం అందిస్తుండగా ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. వివిధ లొకేషన్లలో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. హవీవ్ కెరీర్ లో ఈ చిత్రం కీలకమైన బ్రేక్ ఇవ్వనుందని యూనిట్ ధీమాగా ఉంది. కామెడీ, ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే రష్ లో చూసిన టీం ఉత్సాహంగా ఉంది. ఈ భారీ ప్రాజెక్టు హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మలేషియాలో ఖైదీ రీమేక్ బంధువాన్ ఫస్ట్ లుక్ విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఆరోన్ అజీజ్, రోసియామ్లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయవంతమైన ఖైదీ సినిమా మలేషియాలో బంధువాన్ గా రీమేక్ అయింది. క్రోల్ ఆస్ట్రీ దర్శకత్వంలో ఆరోన్ అజీజ్, రోసియామ్ నోర్, అప్లైన్ షౌకీ, ఫాద్లీ మాస్కోట్ నటిస్తున్నారు. నవంబర్ 6న థియేటర్లో విడుదల కానుంది. యాక్షన్, డ్రామాతో కూడిన ఈ చిత్రం అసలు ఖైదీ కథను ప్రతిబింబిస్తూ స్థానిక అంశాలను జోడించింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖైదీ గ్లోబల్ రిచ్ ను మరింతగా వివరిస్తూ ఈ రీమేక్ మలేషియన్ సినిమా ప్రియులను ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియన్ సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. నటుడు సాయాజీ షిండే మాట్లాడుతూ సౌత్ స్టార్స్ వినయవంతులని, వారి సినిమాలు కథ, నిర్మాణంలో ఉత్తమంగా ఉన్నాయని చెప్పారు. భాష కంటే కంటెంట్ ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటుడు సాయాజీ షిండే సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ స్టార్స్ గర్వం లేకుండా స్నేహపూర్వకంగా ఉంటారని, బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీని ఇంటిలా ఫీల్ అవుతారని అన్నారు. సౌత్ సినిమాల విజయానికి భాష కాదు, బలమైన కథలు, నిర్మాణ నైపుణ్యం కారణమని వివరించారు. ఇటీవలి సౌత్ చిత్రాలు బాహుబలి, త్రిబుల్-ఆర్, పుష్ప వంటివి దేశవ్యాప్తంగా ఆదరణ పొందడం దీనికి నిదర్శనం. సాయాజీ సౌత్ సినిమాల్లో నటించడం ద్వారా ఈ అనుభవాన్ని పంచుకున్నారు. కాదు ఎవడ్రైడే నేనే మంచి రాజు.